అండ్ వరల్డ్ డయాబెటిస్ సందర్భంగా ఈ రోజు మనము షుగర్ వ్యాధి వాళ్ళకి ఉన్నటువంటి కొన్ని అపోహలు, దానిలో ఉన్నటువంటి నిజాల గురించి మాట్లాడుకుందాం. చక్కెర అధికంగా తినడం వల్ల డయాబెటీస్ రాదండి. కానీ చక్కెర అధికంగా తరచుగా తినడం వల్ల బరువు పెరిగి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి ఆ విధంగా మనకు డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. సన్నగా ఉన్న వాళ్ళు కూడా డయాబెటీస్ రావచ్చండి. ఈ డయాబెటీస్ అనేది బరువు ఒకటే కాకుండా జన్యుపరంగా మరియు వాళ్ళ యొక్క మానసిక ఒత్తిడి, వాళ్ళ యొక్క జీవన శైలి మీద ఆధారపడి ఉంటుందండి. టైంకి పడుకోకుండా, టైంకి తినకుండా, ఉద్యోగరీత్యా అధిక ఒత్తిడి ఉన్న వాళ్ళు కూడా షుగర్ వ్యాధి రావచ్చు సన్నగా ఉన్నప్పటికీ కూడా. కుటుంబంలో ఎవరికి షుగర్ లేనప్పటికీ కూడా మీకు షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉందండి. మీ యొక్క మానసిక ఒత్తిడి, ఇందాక చెప్పుకున్నట్టుగా మీ యొక్క పని జీవన శైలి మీద, మీ యొక్క ఆహార అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. టైప్ 1 డయాబెటిక్ లో తప్పనిసరిగా ఇన్సులిన్ అనేది తీసుకోవాలండి. టైప్ 2 లో కావాలంటే మనము వ్యాయామం వల్ల, ఆహార అలవాట్ల వల్ల మరియు మందులతో క్రమంగా తగ్గించవచ్చు. ఎటువంటి లక్షణాలు లేనప్పటికీ కూడా డయాబెటీస్ అనేది రావచ్చండి. మన భారతదేశంలో 17 ఏళ్ల నుంచి 49 ఏళ్ల మధ్యలో 25% మందికి, అంటే ప్రతి నలుగురిలో ఒకరికి ఎటువంటి లక్షణాలు లేకుండా ఇప్పటికీ డయాబెటీస్ డిటెక్ట్ అవ్వకుండా కూడా ఉన్నారండి. డయాబెటీస్ వచ్చిన వాళ్ళలో తిండి మానేయడం అనేది కరెక్ట్ కాదండి. తిండి తగ్గించడం కాదు, ఏం తినాలి ఏం తినకూడదు అనేది మీకు తెలిసి ఉండాలి. చిన్న చిన్న ఆహారం 4-5 సార్లు రోజు తీసుకుంటూ ఉండొచ్చు. టైప్ 1 డయాబెటిక్ లో అయితే లైఫ్ లాంగ్ ఇన్సులిన్ వాడుకోవాల్సి వస్తుందండి. దానిలో కూడా ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. టైప్ 2 డయాబెటిక్ లో మాత్రం డయాబెటీస్ ని రివర్స్ చేయొచ్చండి. ప్రాపర్ వ్యాయామం, ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ మందులు వాడుతూ డాక్టర్ యొక్క పర్యవేక్షణలో షుగర్ వ్యాధి అనేది రివర్స్ చేసుకోవచ్చు. లేదండి, షుగర్ అనేది కంట్రోల్లో ఉందని అనుకుంటా చాలా వరకు, ఎటువంటి లక్షణాలు లేవని. కానీ షుగర్ అనేది హై షుగర్స్ ఉంటూ సైలెంట్ గా ఎటువంటి లక్షణాలు లేకుండా కిడ్నీ మరియు నరాలు, కంటిని బాగా దెబ్బతీస్తూ ఉంటాయండి. సో క్రమం తప్పకుండా షుగర్ టెస్టింగ్ అనేది కంపల్సరీ. మీ యొక్క షుగర్ వాల్యూస్ అనేది కనుక కంట్రోల్లో ఉంటే తప్పకుండా మీ బ్లడ్ డొనేట్ చేయొచ్చండి. మధుమేహం మీద ఉన్నటువంటి అపోహలను తీరాయి అనుకుంటున్నానండి. షుగర్ వ్యాధి మీ మీద కంట్రోల్ తీసుకునే ముందే మీ శరీరం మీద కంట్రోల్ తీసుకోండి. థ్యాంక్ యూ.